ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు గత కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన దివ్యమైన మాటలు వినిపించడానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై మొదట దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈరోజు బొడిచర్ల గ్రామంలో తండ్రి మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మల్ని గూర్చిన విషయాలు కొన్ని మీ పిల్లలకు తెలియజేయాలని ఆశపెడుతుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా వారి హృదయాలు తెరవమని తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కొరకు ఫలించేవారిగా నిలబెట్టమని వేడుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో మీ కృప చూపి ఆది నుండి అంతం వరకు తండ్రి సమస్తము మీ నామ మహిమార్థమై జరుగులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశం మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. అదేమిటంటే, సృష్టికర్త ఉనికిని చాటుతున్నటువంటి సృష్టి. సృష్టికర్త అంటే దేవుడు. దేవుని గూర్చి దేవుని పిల్లలైన మనుషులు చెప్పాలి. సృష్టి చెప్పడం ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. టైటిల్ వాస్తవానికి నేను దేవుని గూర్చి చెబుతున్నాను, దేవుని పిల్లలు అని చెప్పచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. సృష్టి చెబుతుంది దేవుని గూర్చి. మనిషికి అర్థం కాలేదు, కానీ సృష్టికి అర్థమైంది దేవుని గురించి. మరి సృష్టి ఏమి చెబుతుంది మానవాళికి అనే విషయాలు మీకు తెలియజేయాలనే ఈ టైటిల్ ఇచ్చాను. పిల్లరా, సృష్టికర్త ఉనికిని చాటుతున్నటువంటి సృష్టి ఎలా చాటుతుంది సృష్టికర్త ఉనికిని? పిల్లరా, ఈ లోకంలో మనం చూస్తే దేవుని నమ్మేవారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. దేవుని నమ్మేవారు ఎందుకు నమ్ముతున్నారో చాలామందికి అర్థం కాదు. పిల్లరా, దేవుడు ఉన్నాడా అని అంటే ఉన్నాడని చెబుతారు, కానీ ఆయన ఎవరు, ఆయన ఉనికి ఏమిటి, ఆయన లక్షణాలు ఏంటివి, ఇలాంటివి మనిషికి అర్థం కాలేదు. దేవుని నమ్మిన వారికే. ఈరోజు ఎక్కువ మంది దేవుని నమ్ముతున్నారు, మంచిదే. కానీ ఆయన గూర్చి తెలుసుకోవాలి కదా, ఆయన గూర్చి నీకు అవగాహన ఉండాలి కదా. కానీ ఈరోజు సమాజంలో దేవుని గూర్చినటువంటి అవగాహన సరిగా లేదు. ఎందుకు చదువుతున్నానంటే, ఈ మాటలు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు చదువుతుండొచ్చు, మా పాస్టర్ గారు మాకు బాగానే చదువుతున్నారు, మా బోధకులు బాగానే నేర్పుతున్నారు, మాకు ఎన్నో సాక్ష్యాలు దేవుడు ఉన్నాడని మాకు చూపిస్తున్నారని మీరు చెప్పవచ్చు. పిల్లరా, అయితే ఈరోజు దేవుడు చూపించిన మాటల ప్రకారమే మీకు తెలియజేస్తా, మీకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని నమ్మని వారు ఏమంటున్నారంటే, దేవుడు ఉంటే మాకు కనపడాలి కదా, మాకు దేవుని చూపించండి, అప్పుడు మేము నమ్ముతామంటున్నారు. అప్పుడు మీరేం చేయాలి? మనం ఏం చేయాలి? చూపించగలమా? మీరు దేవుని నమ్ముతున్నారు, నేను దేవుని నమ్ముతున్నా. మరి దేవుని నమ్మనివటువంటి ప్రజలు మాకు దేవుని చూపించండి అని అన్నప్పుడు మనం వారికి ఎలా చూపించాలి? చూపించగలమా? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అని వెళ్ళిపోతామా? ప్రియులారా, దేవుడు అలా చెప్పమని చెప్పలేదు. దేవుడు లేడన్న వాడిని ఆయన పాదాల మీద పడవేయమన్నాడు. మూర్ఖుల నోరు మూయించమన్నాడు. బైబిల్ చెప్పింది, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించమన్నాడు. మరి దేవుని నమ్ముతున్నటువంటి మనము దేవుడు లేడు అని చెబుతున్నటువంటి వాని నోరు మూయిస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. ప్రియులారా, చాలామంది అనుకోవచ్చు, మాకు సాక్ష్యము లేదంటే మాకు రుజువులు, మా సంఘంలో ప్రతిరోజు సాక్ష్యాలు చెబుతున్నాము, జ్వరము పోయింది దేవుడు ఉన్నాడు, జాబు వచ్చింది దేవుడు ఉన్నాడు, గర్భఫలం వచ్చింది దేవుడు ఉన్నాడు అని నువ్వు సాక్ష్యం చెప్పచ్చు. ఇవి అంగీకరించరు సమాజము, ఇవి అంగీకరించదు. ప్రియులారా, నిజంగా ఒకవేళ అదే నిజమైతే, నీకు జాబు వచ్చింది గనక దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించాలనుకుంటే
మరి జాబు రానివాడు, ఉద్యోగం రానివాడు అంటే దేవుడు లేనట్టు అని అర్థము. జాబు వస్తేనే దేవుడు ఉన్నట్టు, జాబు రాకపోతే దేవుడు లేనట్టు అర్థము. అది కాదు పిల్లరా. అంటే అది సరైన సాక్ష్యము కాదనమాట, అది సరైన రుజువు కాదనమాట. దేవుడు ఉన్నాడు అని నిరూపించటానికి నాకు జాబు వచ్చింది గనుక దేవుడు ఉన్నాడు అనడము అది సరైన రుజువు కాదు. మరి మేము సంఘాలలో ఇవే చదువుతున్నాం కదా ప్రతిరోజునంటే తెలియక ప్రియులారా, అవి కాదు నిజమైన రుజువులు. అలా అనుకుంటే ప్రియులారా ఈరోజు ఎప్పుడో మారేవారు సమాజం. కాదు అది కాదు ప్రియులారా. తప్పు చేస్తున్నాం మనం ఇక్కడే. దేవుని గూర్చినటువంటి అవగాహన లేకపోబట్టే మనం పొరబడుచున్నాము. దేవుడు రాయించిన మాటలు మనం చదవకపోబట్టే మనం పొరబడుచున్నాము. సరి చేసుకోవాలా, దేవుడిని దగ్గరికి ప్రతి ఒక్కరిని నడిపించాలా. మరి దేవుడు లేడనేవాడు ఎందుకు నేను నమ్మను అంటున్నాడంటే, నాకు చూపించండి అప్పుడు నేను నమ్ముతాను అంటున్నాడు. నాకు చూపించండి, కళ్ళకు చూపించండి. కానీ వీరు ఎంత ఎర్రిబాగలోడంటే కళ్ళకు చూపించకపోయినా, కళ్ళకు కనపడకపోయినా వెన్నిటినో నమ్ముతున్నాడు మీ మనిషి. దేవుడు లేడని చెప్పేవాడు తన కంటికి కనిపించినటువంటిని ఎన్నిటినో నమ్ముతున్నాడు. ఉదాహరణకు గాలి కళ్ళకు ఎవరైనా చూపించగలమా? చూపించలేము. ఉన్నదంటే చల్లటి గాలి, హాయిగా ఉంది. ఈ సమ్మర్లో చాలా చల్లటి గాలి, చాలా ఆహ్లాదకరమైనటువంటి గాలి, మాకు ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపడుతుంది అని చెబుతుంటాం పిల్లరా. మరి చూపించు, మరి గాలి నీ కంటికి కనిపిస్తుందా? కనిపించదు, కానీ నమ్ముతావు, గాలి ఉందని నమ్ముతావు. అలాగే వాసన, గుమగుమలు, ఎక్కడో చికెన్ బిర్యానీ చేస్తున్నారు, నువ్వు చూడలేదు. ఎక్కడో వీధిలో, ఎక్కడో పెళ్లిళ్ళలోనో లేదో సందర్భంలో వాళ్ళు చికెన్ బిర్యానీ చేస్తున్నారు అనుకో, ఈ మూలన్న వాడి నువ్వు చూడకపోయినా గుమగుమలు, ఎక్కడి నుంచి ఇవన్నీ అని పరుగులు తీస్తావు అక్కడ వంట దగ్గరికి. మరి నువ్వు చూడలేదే, మరి చికెన్ బిర్యానీని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే చూడకపోయినా కూడా నమ్మొచ్చా? నమ్మచ్చు. చూడకపోయినా కూడా నువ్వు నమ్మచ్చు పిల్లారా. కానీ ఈరోజు దేవుని నమ్మని వారు మాత్రము మేము చూస్తేనే నమ్ముతామని ఒక అబద్ధాలు చెబుతున్నారు పిల్లారా. నిజంగా దేవుడు ఎన్నిటినో పెట్టాడు, కానీ మనిషి ఆలోచించటం లేదు. తన గురించి ఆలోచిస్తాడు కానీ దేవుని గురించి ఆలోచించడు పిల్లారా. దేవుని గురించి ఆలోచించడు. నిజంగా దేవుడు ఏం చెప్పాడో తెలిసిన? మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఒకసారి చూడండి పిల్లారా. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూడగలిగితే 19వ వచనంలో దేవుడు ఒక విషయం తెలియజేస్తుండు ఈ మానవాళికి, మనలందరికీ, దేవుని నమ్మిన వారికి, దేవుని నమ్మని వానికి, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. ఒక మాట చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి ఏవైతే విషయాలు నీకు తెలియజేయాలో అవన్నీ మన మధ్య విషదపరిచాడంట, తెలియజేశాడంట, మన ముందు పెట్టాడంట. ఎక్కడుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈరోజు దేవుని నమ్మని వారు కూడా అదే, మాకేవి రుజువులు కనిపించడం లేదు, రుజువు చూపించండి అని వాళ్ళు అంటున్నారు. దేవుడు చెబుతున్నాడు నేను విషదపరిచాను, తెలియజేశానని దేవుడు అంటున్నాడు పిల్లారా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను, మనుషులు కాదు. దేవుడే విషదపరిచాడు, దేవుడే తెలియజేశాడు. తన గూర్చి తన లక్షణాలను గూర్చి తెలియజేశాడు. మరి తెలుసుకోవాలి కదా, మనిషి తెలుసుకోవాలి కదా. మనిషి తెలుసుకోవటానికి ఇష్టపడాడు. సింపుల్గా దేవుడు లేడని చెప్పేస్తాడు, సింపుల్గా సృష్టికర్త లేడని చెప్పేస్తాడు. మరి నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారా అంటే ఉన్నారని చెబుతావు. మరి ఈ కారు ఎక్కడ తయారు చేశారు అని అంటే ఇది హోండా కంపెనీ తయారు చేశాడు అని చెబుతావు. మరి మీ ఇంట్లో టీవీ ఎవరు తయారు చేశారంటే శాంసంగ్ కంపెనీ తయారు చేసిందని అంటావు. మరి ఈ ప్రకృతిని ఎవరు చేశారంటే ఎవరు చేయలేదని అంటాడు. పిల్లరా ఆలోచించండి. మనిషి నిజంగా దేవుని దగ్గరికి వచ్చేసరికి అర్థం కాక అక్కడ ఆగిపోతున్నాడు, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. తన గూర్చి మాత్రం అన్ని గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను కారు చేశాను అంటున్నాడు, నేను టీవీ చేశాను, నేను ఇంటర్నెట్ కనిపెట్టాను అని ఇలాంటివన్నీ తనను గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నాడే గాని మనం అనుభవిస్తున్న ఈ అందమైన ప్రకృతికి సృష్టికర్త లేడని మూర్ఖంగా వాదిస్తున్నారు దేవుని నమ్మటటువంటి వారు నాస్తికులు. ప్రియులారా, మనం అలా ఉండకూడదు. అయితే మనలో కూడా దేవుని నమ్మిన వారు కూడా సరైన రుజువులు వీరికి చూపించలేకపోవడం బట్టే వీరు మాట్లాడటానికి కారణం ఉంది. ప్రియులారా, మనకిన సరైన రుజువులు చూపించగలిగితే కొంతమందినైనా మనము దేవుని దగ్గరికి నడిపించవచ్చు, కన్న తండ్రి దగ్గరికి నడిపించవచ్చు.
ఆ సరైన రీజన్స్ లేదంటే సరైన కారణాలు మనం చూపించలేకపోతున్నాము, సరైన రుజువులు చూపించలేకపోతున్నాము. దేవుని నమ్ముకో నీకు మేలు, దేవుని నమ్ముకో నీకు జాబు, ఇలాంటివి చూపిస్తున్నాము. అవి అసలైన కారణాలు కాదు ప్రియులారా. దేవుడు తన సృష్టిలో మనిషిని చాలా గొప్పగా చాలా ఉన్నతంగా చేశాడు ప్రియులారా. చాలా ఉన్నతంగా చేశాడు మనిషిని, చాలా ఉన్నతంగా చేసి నా పిల్లలు నన్ను కనుగొంటారో లేదో అని ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువుల కన్నా, ఈ పక్షుల కన్నా, వాటికన్నా అధికమైన జ్ఞానమును బుద్ధిని మనకిచ్చాడు దేవుడు, మనకిచ్చాడు. అందుకే చూడండి, టెక్నాలజీ అంతా ఎవరు డెవలప్ చేశారు? మనమే, మనిషే, జంతువులు కాదు. హీరో హోండా కారు ఎవరు తయారు చేశారంటే మనిషి పేరు చెబుతాం, జంతువుల పేరు చెప్పం. మనం చూస్తున్న టీవీ ఎవరు చేశారంటే మనిషి పేరు చెబుతాం, జంతువుల పేరు చెప్పం. ఎందుకు? మనిషి తయారు చేశాడు గనక. మనిషి ఎందుకు తయారు చేస్తున్నాడు అంటే దేవుడు చెబుతున్నాడు ఒక మాట. చూడండి పిల్లలు, యోబు గ్రంథము, మనిషే ఈ టెక్నాలజీ అంతా ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లలారా ఒకసారి చూడండి. యోబు గ్రంథము 35 11వ వచనము ఒకసారి చూడండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటికంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పాడంట. ఎవరు? సృష్టికర్త. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరూ లేరు. దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు, భూజంతువుల కంటే నేను ఎక్కువ జ్ఞానం ఇచ్చాను, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పాను నా పిల్లలకు. కాని వారు నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ఎతికేవారు ఈ భూమి మీద లేరు. ఎక్కడ ఉన్నాడు దేవుడు అని ఎతికేవారు లేరు అని బాధపడుతూ చెబుతున్న పిల్లరా. భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానమా మనకు? అవును పిల్లరా. ఈరోజు ఈ టెక్నాలజీ అంతా డెవలప్ చేసింది మనిషే, తెలివి గలవాడు మనిషే. కానీ దేవుని నమ్మే విషయంలో పిల్లరా జంతువుల కన్నా చాలా ఘోరంగా తయారాడు. జంతువులు మేలనిపిస్తుంది, ఆకాశ పక్షులు మేలనిపిస్తుంది. వాటికన్నా మనకు ఎక్కువ జ్ఞానం నేర్పాడు కదా, మరి వాటికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన మనం ఎలా ఉండాలి? పరలోకపు కన్న తండ్రి లేదంటే దేవుని తెలుసుకున్న వారిగా ఉండాలి. కానీ జంతువులు తెలుసుకున్నాయా, పక్షులు తెలుసుకున్నాయా అంటే పిల్లరా బైబిల్ చూస్తే చాలా వండర్ అనిపిస్తుంది. జ్ఞానం కలిగినటువంటి మనిషి ఏమో దేవుడు లేడు అంటున్నాడు. తక్కువ జ్ఞానం కలిగినటువంటి జీవరాశులు మాత్రము ఆ సృష్టికర్త వరకు ఎదురు చూస్తున్నవి, ఆ సృష్టికర్తను గురించి తెలియజేస్తున్నాయి పిల్లరా. ఒకసారి చూస్తారా మాట? చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 145 అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు అంటుండు భక్తుడు. సర్వజీవుల కన్నులు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజీవులు, జంతువులా పక్షులా ఇవి ఏవైనా ఏం చేస్తున్నాయో తెలుసునా? దేవుని వైపు చూస్తున్నాయంట. మనిషి దేవుని వైపు చూస్తున్నాడా? చూడటం లేదు. దేవుడు లేడు అంటున్నాడు. మనిషి ఏమో దేవుడు లేడు అంటున్నాడు, జీవరాశులేమో దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని చెప్పి ఆ సృష్టికర్త వైపు చూస్తున్నాయంట ఆహారం కొరకు. పిల్లరా ఎంత అద్భుతమో ఆలోచించండి. జీవరాశులకు అర్థమైంది దేవుడు ఉన్నాడని, అధిక జ్ఞానం కలిగిన మనిషికి మాత్రము అర్థం కాలేదు పిల్లరా, అర్థం కాలేదు. మరొక మాట చూడండి పిల్లరా, 104 కీర్తన గ్రంథము 27, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఏమన్నీ? జీవరాశులన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నాయి. మనిషి మాత్రము ఎవరి దయ మాకు అక్కర్లేదు, దేవుని దయ మాకు అస్సలు అవసరం లేదు, దేవుడే లేడు, దేవుడు నమ్మే వాళ్ళంతా మూఢభక్తి కలిగిన వారు అని వీళ్ళు విర్రవీగుతున్నారు పిల్లరా. చూడండి, మనిషికి జ్ఞానం ఇచ్చి దేవుడు నేను ఎక్కడ ఉన్నాడో అని నా పిల్లలు తెలుసుకుంటారని దేవుడు ఎదురు చూస్తుంటే, మనిషి ఏమో దేవుడు లేడు, నన్ను సృజించిన సృష్టికర్త లేడు అని మనిషి చెబుతున్నాడు. కానీ జీవరాశులు, మూగజీవులు ఏమని చెబుతున్నాయో తెలుసునా? మనకన్నా తక్కువ జ్ఞానమే ప్రియులారా, మనకన్నా తక్కువ జ్ఞానమే అవి కలిగి ఉన్నాయి. కానీ అవి మాత్రము చాలా గొప్పగా చాలా ఉన్నతంగా చెబుతున్నాయి దేవుని గురించి. దేవుడు ఉన్నాడు, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని అవి ఎదురు చూస్తున్నాయి. వాటికి తెలుసు. అడవిలో తిరిగే సింహాలు కూడా 21వ వచనం చూడండి,
అదే అధ్యాయం 21, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోవాలని చూస్తున్నాయంట. మరి ఈ జీవరాశులకు ఉన్నటువంటి తెలివితేటలన్నా ఉండాలి కదా ఈ మనిషికి. నేను గొప్పవాడిని, కాలి నడక నుంచి ఈరోజు రాకెట్లు పంపే స్థితికి ఎదిగాను, ఆకాశంలోకి రాకెట్లు పంపుతున్నాను, అవసరమైతే ఎదుటివాన్ని చంపేయడం కొరకు బాంబుల వర్షం కురిపించే దేశాన్ని సర్వనాశనం చేయగలుగుతున్నానని బీరాలు పలుకుతున్నటువంటి ఈ శాస్త్ర ప్రపంచము, గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ మనిషి జంతువులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి. జీవరాశులను, దేవుడు కలుగజేసిన జీవరాశులైనా చూసి బుద్ధి తెచ్చుకోవాలి. సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త మాకు భోజనం పెడుతున్నాడు అని ఈ సర్వజీవులు చూస్తున్నప్పుడు నిజంగా వాటికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన మనిషి, ఓ మనిషి నీవే. అర్థం చేసుకో, దేవుడు లేడని మూర్ఖంగా వాదించడం కాదు. నీ కంటికి కనిపించకపోయినా గాలి ఉందని నమ్ముతున్నావు, నీ కంటికి కనిపించకపోయినా ఎన్నో రుచులు అనుభవిస్తున్నావే. తెలుసుకోలేవా సృష్టికర్తను? తెలుసుకోలేవా? ఆలోచించటం లేదు మనిషి, దేవుని గురించి ఆలోచించటం లేదు. దేవుడు ఏమన్నాడో తెలిసిన, నాయన నీకు అధిక జ్ఞానం ఇచ్చాను, అధిక బుద్ధినిచ్చాను, నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను, నన్ను వెతకండి. వెతకకుండా దేవుడు లేడంటే ఎట్లా సరిపోతుంది? వెతుకు. చూడండి ఆ మాట ప్రియులారా, దేవుని ఆవేదన నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు తన గూర్చి నిజంగా తగ్గించుకొని తన పిల్లల కొరకు ఎంతగా ఆవేదన చెందుతుంటాడో ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు మన కోసం అంతగా పరితపించిపోవాలా? అవును ప్రియులారా, తండ్రిగా, కన్న తండ్రిగా మన కోసమే పరితపించిపోతున్నాడు. నా పిల్లలు నన్ను కాదంటున్నారు, సృష్టికర్తనైన నన్నే లేడంటున్నారే, ఎంత బాధ ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సమాజాన్ని అంతటికీ తెలియజేస్తున్నాడు. ఏమైనా తెలిసిన అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనం మనం చూడగలిగితే దేవుడు ఒక మంచి మాట చెబుతున్నాడు ప్రియులారా. దేవుడు నీకు తెలియాలంటే, దేవుడు నీకు అర్థం కావాలంటే దేవుడు చెబుతున్నాడు ఏమని అంటే, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు, ఈ మనుషుల గురించి చెబుతుండే, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని. దేవుని ఆశ చూడండి. ఒకవేళ వారు దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. తన్ను వెతుకు నిమిత్తము దేవుడు తనను వెతుకుతారు అని అనుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ నా పిల్లలు వెతుక్కుంటూ ఈ ఆకాశం మీదకి వస్తారేమో, ఇక్కడికి ఆకాశం పైకి వస్తారేమో నన్ను వెతుక్కుంటూ, బాబు మీరు ఆకాశానికి ఎక్కి రావాల్సిన పని లేదు, మీరు భూమి మీదనే ఉండండి, భూమి మీద ఉండే వెతకండి చాలు, నేను కనపడతాను నాయన అని దేవుడు చెప్పుకుంటున్న ప్రియులారా. వెతకాలి నా దేవుణ్ణి, వెతకాలి ప్రియులారా. వెతకకపోతే నీకు ఏది దొరకదు. ఈరోజు భూమి మీద మనిషి వెతుకుతున్నాడు వేటిని? రత్నరాశులు వెతుకుతున్నాడు, బంగారం కోసం వెతుకుతున్నాడు, గనులు, బంగారపు గనులు, భూమి లోపలికి తూవి సొరంగము, ప్రమాదకరమైనా సరే భూమి లోపలికి వెళ్ళి బంగారం కోసం వెతుకుతున్నాడే. అశాశ్వతమైన ఈ బంగారం కోసం వెతుకుతున్నటువంటి నీవు, నిన్ను కలుగజేసిన నీ పరలోకపు కన్న తండ్రిని వెతకవా మరి? అక్కడ వెతకడు మనిషి, అక్కడ వెతకడు పిల్లరా. ఈ సృష్టినంతా పరిశోధిస్తాడు, ఈ సృష్టినంతా వెతుకుతాడు. ఎందుకు? ఏ విధంగా నేను ఉపయోగించుకోవాలి ఈ సృష్టిని, ఒక చెట్టుని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒక జంతువును నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ భూమిలో దాచబడిన ధనాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలని మనిషి వెతుకుతున్నాడే గాని వీటినన్నిటిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రం వెతకటం లేదు పిల్లరా. మనిషి వెతకటం లేదు. వెండిని వెతుకుతాడు, బంగారాన్ని వెతుకుతాడు, జాబు వెతుకుతాడు, జాబు సెర్చింగ్. చదువుకున్న తర్వాత యవనస్తులు లేదంటే చదువుకున్న వారందరూ చేసేది ఏంటో తెలుసా? ఏం బ్రదర్ ఏం చేస్తున్నావు అని అంటే, జాబ్ సెర్చింగ్లో ఉన్న బ్రదర్ అంటే, జాబు వెతుకులాట్లు ఉన్నాను బ్రదర్ అని అంటాడు. మరి దేవుని వెతకరా? దేవుని వెతకరు, దేవుని అస్సలు వెతకరు పిల్లరా. జాబ్ అయితే ఎందుకంటే పొట్ట కూటి నింపుతుంది కదా, పొట్ట కూటి కోసము కోటి విద్యలు అన్నారు కదా, ఈ పొట్ట నింపాలంటే జాబు కావాలి కదా, అందుకోసమే వెతుకుతున్నారు. కానీ జీవరాశులకు ఏమర్థమైందో తెలిసినా, ఈ పొట్ట నింపేది దేవుడే అని జీవరాశులకు అర్థమైంది. మనిషికి అర్థం కావటం లేదు. నేను PhD డిగ్రీ చేసి నేను జాబ్ సంపాదించాలి, నేను కుటుంబాన్ని ఉద్ధరించాలి,
ఈ లోకంలో గొప్పవాడిగా నేను పిలువబడాలి అనుకుంటున్నాడే తప్ప నీకు జన్మనిచ్చిన నీ పరలోకపు కన్న తండ్రి దృష్టిలో నువ్వు ఉండాలని, ఆ తండ్రి కోరికలు నువ్వు తీర్చాలని అనుకోవటం లేదు మనిషి, అనుకోవటం లేదు ప్రియులారా. అందుకే జాబ్ సెర్చింగ్, జాబ్ కోసం వెతుకులాట్లో ఉంటాం ప్రతి ఒక్కరము ప్రియులారా, ప్రతి ఒక్కరము. అలాగే పెళ్ళిడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని వెతుకులాట్లో ఉంటాం. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఒక మంచి అమ్మాయిని చూస్తారా? మా అబ్బాయికి మీకు ఎవరైనా తెలిసింటే ఒక మంచి అమ్మాయిని చూడండి, గుణవంతురాలు అమ్మాయిని. జాబ్ చేయాలి, అలాగే భర్తకు లోబడి ఉండాలి, దేవుని పిల్లలను లేదంటే గర్భఫలాలను ఎటు విడిచిపెట్టినా అవసరం లేదు అన్న విధంగా మనం వెతుకులాట్లో ఉంటాము. అలాగే అబ్బాయి కొరకు వెతుకులాట అదే. మంచిగా శాలరీ ఇవ్వాలి, మంచిగా సెటిల్ అయి ఉండాలి, లేదంటే అమెరికాలో సెటిల్ అయి ఉండాలి. ఇలాంటివన్నీ మనము వెతుకుతుంటాం పిల్లరా. నిజంగా దేవుణ్ణి వెతికేవారు కరువయ్యారు పిల్లరా. చివరికి దేవుని నమ్ముతున్నాము అని చెబుతున్న మనమే దేవుణ్ణి వెతకటం లేదు సరిగా, మనమే వెతకటం లేదు. మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఏదో వస్తుంది, దేవుని దగ్గరికి పోతే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని దగ్గరికి పోతే నాకు ఆరోగ్యం వస్తుంది. ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు, నీకు అవసరమైన ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పడం లేదు పిల్లరా. కానీ నీ వెతుకులాట ఏ విధంగా ఉందో ఆలోచించు. నీ పిల్లలు నీ దగ్గరికి ఇలానే వస్తే నా తల్లిదండ్రులు నాకు భోజనం పెడతారు, అందుకే నేను నా తల్లిదండ్రులు నమ్ముతాను, అందుకే నా తల్లిదండ్రులను ప్రేమిస్తానంటే బాధపడతావా? ఇది స్వార్థం రా, నువ్వు స్వార్థం చూపిస్తున్నావు. మమ్మల్ని కని పెంచి గొప్పవారిగా చేసిన మమ్మల్ని నువ్వు ఈ విధంగా నా ప్రేమించేది, ఏదో భోజనం పెడతామని ప్రేమిస్తావు నన్ను అని మనమే అంటాం తల్లిదండ్రులుగా పిల్లారా. మరి పరలోకపు కన్న తండ్రి మనకన్నా నిజంగా బలహీనుడు అనుకుంటున్నారా? ఆయనకు తెలియదని అనుకుంటున్నారా? అవసరాలకు దేవుని దగ్గరికి వస్తే ప్రియులారా, అది కాదు దేవుని నమ్మటం అంటే. దేవుని నమ్మటం అంటే అది కాదు ప్రియులారా. ఆయనను తెలుసుకోవాలి, వెతికి తెలుసుకోవాలి. అలాగని శ్మశానాలకి కొంతమంది పోతారు, లేదంటే కొండలకు ఏకాంతంగా పోయి తపస్సు చేస్తారు, మోకాల మీద ప్రార్థన చేసి దేవా నాకు కనిపించు. ఇలాంటివి చెప్పలేదు దేవుడు. నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఇంట్లోనే కూర్చో, నీ కొరకు ఒక మహా జ్ఞాన గ్రంథాన్ని రాయించి పెట్టాను. అదే ది వన్ అండ్ ఓన్లీ బైబిల్. ఈ బైబిల్ చదివితే నేను నీకు అర్థమవుతాను నాయన. ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా దేవుని గూర్చిన అవగాహన నీకు రాదు. అది ఏ పుస్తకమైనా సరే ఈ ప్రపంచంలో దేవుని గూర్చిన సరైన ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇవ్వలేదు పిల్లరా. ఒక బైబిల్ మాత్రమే నీ పరలోకపు కన్న తండ్రి గురించి కంప్లీట్ వివరణ, నీకెంతవరకు తెలియాలనో అవన్నీ రాసి పెట్టాడు బైబిల్లో. మనం అది చదవము. ఏదో అవసరానికి మెసేజ్ కోసమని బోధకులు కొంచెం చదివేసి అలా చెప్పేసి పోతారు. మనం ఇంటికి పోయిన తర్వాత మనం బైబిల్ చదవము ప్రియులారా. ఇంకా దేవుడు ఎలా అర్థమవుతాడు? దేవుడు అర్థం కాడు. అందుకే ఈ మూర్ఖపు సమాజము దేవుడు లేడు అంటున్నారు పిల్లారా. ఎందుకంటే చెప్పేవాడు సరిగా చెప్పాలి కదా, బోధిస్తున్నవారు సరిగా దేవుని గురించి పరిచయం చేయాలి కదా. నువ్వు దేవుని నమ్ముకో, నీకు జాబు వస్తుందని నువ్వు పరిచయం చేస్తే వాడంటాడు నేను దేవుని నమ్మకపోయినా నాకు జాబ్ వచ్చిందని వాడంటాడు. ఏమి చెప్పాలి అలాంటి వారికి నువ్వు? అంటే అవి సరైన రుజువులు కాదు ప్రియులారా, సరైన రుజువులు కాదు. మరి ఎలా పరిచయం చేయాలి దేవుణ్ణి? మనం చేసేది కాదు, దేవుడే చెప్పాడు. నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి నాన్న, మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకున్నది సమాజానికి తెలియచేయండి. వాళ్ళందరూ నా పిల్లలే, వారు నమ్మినా నమ్మకపోయినా నా పిల్లలే కనుక నమ్మని వారిని మరలా నా దగ్గరికి రప్పించండి, తెలుసుకున్నవారు. అందుకే ప్రియులారా, మీకు దేవుని కూర్చున్న వివరణ మీకు తెలియజేయాలనే ఈ మొట్టమొదటి మీటింగ్ మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం ప్రియులారా. అంజన్ కుమార్ సహోదరుడు అదే చెప్పాడు, అన్నా మా గ్రామంలో ఈ సత్య సువార్తను, దేవుని కూర్చున్నటువంటి విలువైన మాటలు మాకు తెలియజేయండి, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నామని ఒక మంచి ఆలోచనతో బ్రదర్ వచ్చాడు. మా బాధ్యత కూడా అదే ప్రియులారా. మా బాధ్యత సువార్త ప్రకటించాలి, దేవుని గూర్చిన సత్య విషయాలన్నీ సమాజానికి తెలియజేయాలి మేము మరణమయ్యేలోపు. అందుకోసమే మేము వచ్చాము. నిజంగా ఇలాంటి మనసు బ్రదర్లాగా మీరు కూడా కలిగి ఉండి ప్రతి ఒక్కరము సువార్త వ్యాప్తిలో ఉంటే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు పిల్లారా. దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నిజంగా ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మొదట మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనను సంతోషపెట్టే పనులు మనం చెయ్యాలి. తర్వాత నీకేమి కావాలనో అది ఇచ్చేస్తాడు పిల్లారా. దేవుని గూర్చి మీరు అర్థం చేసుకోవాలంటే
దేవుడే చెప్పాడు. విశదపరిచాను అన్న దేవుడు ఎలా దేవుణ్ణి అర్థం చేసుకోవాలో ఒక విషయం చెప్పాడు పిల్లారా. ఎలా అర్థం చేసుకోవాలో తెలుసునా? ఒకసారి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనం ఒకసారి చదువుదాం పిల్లారా. దేవుడు ఎలా మనకు అర్థమవుతాడు అని నేను చెబితే పిల్లారా, చాలా క్లియర్గా విశదీకరించాడు బైబిల్లో. కాకపోతే మనం చదవకనే పొరపడుతున్నాం. చదివితే అర్థమైపోతాడు దేవుని పట్టేసుకోవచ్చు. దేవుడు దొరుకుతాడు మనకు పిల్లారా. వెతకమన్నాడు కదా, మనం వెతికేది అదే. బైబిల్లోనే వెతకాలి. మళ్ళా ప్రపంచంలోకి వెళ్ళి దేవా నాకు కనపడు అని సముద్రం దగ్గరికి వెళ్ళి అనకూడదు, సమాధుల్లోకి వెళ్ళి అనకూడదు. జ్ఞాన గ్రంథం ఇచ్చాడు కదా, మహాజ్ఞాన గ్రంథము, అందులో వెతుకు, కనపడతాడు ఆయన లక్షణాలు. ఏం చదువుతుండో ఒకసారి చూడండి పిల్లారా. 19వ వచనము 20వ వచనము దేవుని గూర్చినటువంటి వివరణ ఏం చదువుతున్నాడో ఒకసారి చూడండి. 19వ వచనం నుంచి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను. ఎలా విషదపరిచాడంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఎలా? ఆయన అదృశ్య లక్షణములు అంటుండే పిల్లారా. దేవుడు అదృశ్యుడే పిల్లారా. దేవుడు అదృశ్యుడు. మరి వీరేంది దేవుని చూపించు అని అంటున్నారు? వారికి తెలియదు గనక దేవుడు మాకు చూపించు అని అంటున్నారు. దేవుడు అదృశ్యుడు అని చాలా క్లియర్గా బైబిల్ రాయించాడు పిల్లరా. నాకు దేవుడు కనపన్నాడు అనకూడదు. మరలా నువ్వు కనపన్నాడంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. చాలామంది మీ దగ్గరికి వచ్చి చెప్పింటారు, మీరు కూడా వినింటారు, దేవుడు నాకు కనపన్నాడు, దేవుడు నన్ను దర్శించాడు, నేను చూశాను, గొప్ప వెలుగును చూశాను. గొప్ప వెలుగు చూస్తే నిజంగానే చూసావా? చూస్తే నువ్వు బతుకుతావా? పిల్లరా, మనం నమ్ముతున్నాము గనక కథలు ఎన్నైనా అల్లుతారు. నువ్వు బైబిల్ చదివావనుకో, అప్పుడు నువ్వు ఇట్లాంటి కథలను నువ్వు నమ్మవు. దేవుడే స్వయాన చెబుతున్నాడు. ఏమన్నా తెలుసునా? నా అదృశ్య లక్షణములు. ఒక గాలి అదృశ్యము, నువ్వు చూడలేవు కానీ అనుభవించగలవు. ఒక రుచి నువ్వు చూడలేవు కానీ అనుభవించగలవు, చాలా మంచి టేస్ట్గా ఉందని అంటావు. ఒక వాసన నువ్వు చూడలేవు, నీ కంటితో చూడలేవు కానీ చాలా గుమగుమలు మంచి వాసన అని చెబుతావు. దేవుడు కూడా నీకు అర్థం కావాలంటే ఆయన అదృశ్యుడు అనే సంగతి మొదట నువ్వు తెలుసుకోవాలి. ఆ అదృశ్యుడైన దేవుణ్ణి నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. చూసి కాదు. చూడలేవు ప్రియులారా. మరి వీళ్ళందరూ ఏంటండి, దేవుని మేము చూశామని చెబుతున్నారు, దేవుడు మాతో మాట్లాడాడని చెబుతున్నారు. మీరు టీవీ ఓపెన్ చేయండి, పెద్ద పెద్ద బోధకులే చేస్తున్నారు. నేను పరలోకం వెళ్ళాను, ప్రభువును చూశానని కొంతమంది, నేను పరలోకం వెళ్ళాను, అపోస్తలులు చూశానని కొంతమంది, నేను దేవుణ్ణి చూశామని మరికొంతమంది. ప్రియులారా, బైబిల్ ఒప్పుకోదు. మనుషులు ఒప్పుకోవచ్చు కానీ బైబిల్ అస్సలు ఒప్పుకోదు. దేవుడు రాసిన గ్రంథం బైబిల్, ఏదో మనుషులు రాసింది కాదు, దేవుడు రాసిన మహాజ్ఞాన గ్రంథము. ఇక్కడ తెల్లమైపోతుంది. దేవుడు అదృశ్యుడు, కనపడడు. మరి ఎలా నమ్మాలి? గాలిని అనుభవిస్తూ నమ్ముతున్నావు కదా గాలి ఉందని, లేదంటే ఆహారం తిని మంచి భోజనం చేశానని నమ్ముతున్నావు కదా ఉందని, మంచి టేస్ట్ అని నమ్ముతున్నావు కదా. దేవుణ్ణి కూడా నువ్వు ఎలా నమ్మాలో తెలిసినా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అనుభవించాలి. అనుభవిస్తేనే నీకు అర్థమవుతుంది ప్రియులారా దేవుని కూర్చున్నటువంటి లక్షణాలు. చాలామంది అంటారు మేము దేవుని చూసినామంటున్నారు కదా. నిజంగా దేవుణ్ణి చూశారా లేదా ఒక వచనం చూద్దాం ప్రియులారా, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. దేవుణ్ణి చూడగలమా లేదా అనేది ఒకసారి చూడండి. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రిక రాస్తూ మొదటి పత్రిక, అక్కడ దేవుడు తెలియజేసిన మాట ఒకసారి చూడండి పిల్లారా. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము, సమీపింపరాని తేజస్సులో సమీపించలేవా? సమీపించలేమంట. ఆ తేజస్సులో అంత వెలుగులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన ఒక్కడే నివాసం చేస్తున్నాడు. ఎక్కడా? సమీపింపరాని తేజస్సులో. ఎవరు సమీపించలేరంట. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎంత అద్భుతంగా ఉంది బైబిల్.
ఎంత క్లియర్గా ఉంది బైబిల్. ఒక చోట ఒక విధంగా చెప్పి మరొక చోట మరొక విధంగా ఏమైనా చెబుతున్నాడా? లేదే. నేను అదృశ్యుడు అన్న చెప్పాడు దేవుడు. ఇక్కడ నేను అందుకే నాయన మీరు నన్ను చూడలేరు అని దేవుడు చెబుతున్నాడు పిల్లరా. అవును పిల్లరా, దేవుణ్ణి మనం చూడలేము. ఆయన చెబుతున్నాడు, సమీపింపరాని తేజస్సులో నేనున్నాను. సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు మనం ఎలా చూడగలం పిల్లరా? మనకు సమీపంలో ఒక నక్షత్రం ఉంది. దేవుడు కలుగజేసినటువంటి కోటాను కోట నక్షత్రాలలో ఒక నక్షత్రము సూర్యుడు మనకు సమీపంలో ఉన్నాడు. సమీపంలో ఉన్నటువంటి ఆ చిన్న నక్షత్రాన్ని మనిషి చూడగలడా? మనిషి చూడగలడా? ఆలోచించండి. మధ్యాహ్నం పూట మీరు సూర్యునికి వెళ్ళి చూడండి, కళ్ళు పోతాయి, కళ్ళు కనిపించవు పిల్లరా. అంత శక్తివంతమైనది ఒక చిన్న నక్షత్రమే. దేవుడు కలుగజేసినటువంటి ఈ సృష్టిలో సూర్యుడు అనేవాడు ఒక చిన్న నక్షత్రము. అంతకన్నా మహా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఈ ఆకాశంలో. వీటినన్నిటిని కలుగజేసిన మహాశక్తి అయినటువంటి దేవుని స్వరూపమును మనము చూడగలమా? చూసి తట్టుకోగలమా? చూసి బాడీ తట్టుకోగలదా? తట్టుకోలేదు ప్రియులరా. అందుకే ఆయన అదృశ్యుడుగా ఉన్నాడు. ఫిజికల్గా నీకు కనపడకుండా ఉన్నాడు. తన కుమారులను చంపుకోలేక, నా పిల్లలను నేను ఎలా చంపుకోవాలి అని ప్రేమతోటే దేవుడు మనకు కనపడటం లేదు ప్రియులరా. ప్రేమ, మన మీద ప్రేమతోటే, నేను కనపడితే వాళ్ళు చనిపోతారు, మరణమవుతారు, నా శక్తిని తట్టుకోలేరు అని ప్రేమతో ఆయన మనకు కనపడటం లేదు. మరి బోధకులు ఏంటి, నాకు కనపడ్డాడు అంటారు. మరి వీరేంటి, నేను దేవుని చూశాను, దేవుని స్వరం విన్నాను అంటారు. సరే, ఇంకో మాట చూద్దాం. మన ప్రభువు చెప్పిన మాట వింటారా? మన ప్రభువు చెప్పిన మాట నమ్ముతారా మీరు? ఒకసారి చూడండి, యోహాను సువార్త. ఆయన ఏం చెప్పాడు? యేసు క్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికారు కదా. ఆయన ఏం పలికారు ఒకసారి చూడండి ప్రియులారా. ప్రభు పలికిన మాటలను మనం నమ్మాలి కదా. యోహాను సువార్త ప్రియులారా, 5వ అధ్యాయము 37వ వచనం మనం చూడగలిగితే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. తండ్రి స్వరూపం ప్రియులరా, పరలోకపు తండ్రి యొక్క స్వరూపాన్ని ఎప్పుడు చూడలేదు. ఆయన స్వరాన్ని కూడా మనం వినలేదంట ప్రియులరా. ఇప్పుడు వరకు సంఘాలలో ఇలాంటి బోధలే విని మీరు కూడా మాయలో ఉండి ఉండొచ్చు. మీ కళ్ళు తెరవండి. నిజమైన కన్న తండ్రిని, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనుషులు చెప్పిన మాటలు ఎప్పుడైనా అబద్ధాలంటే ఈవెన్ నన్నైనా సరే మీరు నమ్మద్దు. ఎవరిని నమ్మద్దు ప్రియులారా. మనిషిననే వాడిని నమ్మద్దు. బైబిల్ మాత్రమే నమ్మండి. బైబిల్ చూడండి. బైబిల్లో అలాగ రాయబడినవో లేవో చూడండి. చూడకుంటే మీరు మోసపోతారు. మోసపరిచేవారు అనేక మంది బయలుదేరారని ఆ రోజు క్రీస్తుల వారే చెప్పారు. ఇప్పుడు కాదు, ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడే చెప్పాడు, మిమ్మల్ని మోసపరిచేవారు వస్తారు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు. జాగ్రత్త పడకపోతే ఎలా? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే మోసపోతాం. దేని విషయంలో మోసపోయినా ఇబ్బంది లేదు. ధనము విషయంలో నువ్వు మోసపోతే మళ్ళీ సంపాదించుకుంటావు. మరి ఏదో విషయంలో నువ్వు మోసపోయినా ఓకే, జాబ్ ఇస్తానని మోసం చేశాడండి, సరే మరలా సంపాదించుకోవచ్చు. దేవుని విషయంలో మనం మోసపోతే మరెప్పుడు మనము మన కన్న తండ్రిని చూడలేం. మరెప్పుడు నిత్యము నరకాగ్నిలో కాలిపోవాల్సి వస్తుంది పిల్లారా. అలాంటి భయంకరమైన పరిస్థితులకి మనం చేరక ముందే మన పరలోకపు కన్న తండ్రి గురించి తెలుసుకోవాలి. ఆయన దగ్గరికి చేరాలి ప్రియులారా. ఆయన దగ్గరికి చేరాలి. ఆయన దగ్గరికి చేర్చాలనే ఆశతోటి క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు ప్రయాసపడుతున్నాం మేమందరం. అందులో సహోదరుడు అంజన్ కుమార్ కూడా దేవుని గూర్చినటువంటి అవగాహన ప్రజలకు, దేవుని పిల్లలకు తెలియజేయాలి అని ఒక మంచి ఆలోచనతోటి మీటింగ్ పెట్టాడు. మరి ఏ ఉద్దేశం లేదు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అర్థమైంది కనుకనే మీకు ఈ మాటలు తెలియజేయాలని వచ్చాడు. మేము కూడా తెలియజేయాలని ఇష్టపూర్వకంగా వచ్చాం ప్రియులారా. దేవుని ఎప్పుడు మనం చూడలేదు, ఇంతవరకు ఎవరు ఆయన స్వరాన్ని కూడా వినలేదు. అయితే ఒకరోజు చూస్తాం, ఒకరోజు ఆయనను మాటలు వింటాం. కానీ ప్రస్తుతము భూమి మీద ఉన్నంత వరకు ఏ నరుడు ఆయనను చూడలేడు. చూస్తే బ్రతకడు. మనకు కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి ఈ సూర్యుని దగ్గరికి మనం సమీపించలేం ప్రియులారా. మాడి మసైపోతాం. సూర్యుని దగ్గరికి నిజంగా వీళ్ళు గంతులు వేస్తున్నారు శాస్త్ర ప్రపంచం. సూర్యుని దగ్గరికి వెళ్ళి అక్కడలో నుంచి ఒక కణం తీసుకుని వస్తే మనం అన్నిటికీ వెలుగునివ్వచ్చు, ఈ ప్రపంచం అంతా ఎనర్జీ ఇవ్వచ్చు అని బిరాలు పలుకుతున్నారు. కానీ చేయగలరా? సమీపించలేరు, కాలిపోతారు.
కాలిపోతారు. అలాంటిది కోటాను కోట్ల నక్షత్రాలు కలగజేసిన ఆ మహాశక్తి స్వరూపి అయిన కన్న తండ్రి అయిన దేవుణ్ణి చూసి తట్టుకోగలరా? తట్టుకోలేము. అందుకే ఆయన అన్నాడు, సమీపింపరాని తేజస్సులో నేను మాత్రమే ఉన్నానన్న, మీరు నా దగ్గరికి ఇప్పుడు రావాల్సిన పని లేదు, కానీ నేను ఉన్నానని రుజువులు నేను పెట్టాను, ఈ ప్రకృతిలో రుజువులు పెట్టాను, మీకు జ్ఞానాన్ని ఇచ్చాను, మీరు ఆలోచించి వెతికి నన్ను తెలుసుకోండి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆయన అదృశ్య లక్షణాలు, అందుకే ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దైవత్వము, అవి ఆయన కలుగజేసినటువంటి ప్రకృతిని ఆలోచిస్తే అవన్నీ మనకు ఒట్టి పడుతుంటాయి. ప్రియులారా, అవన్నీ మనకు కనపడుతుంటాయి. అవి మనం ఆలోచించాలి కదా, మరి వాటిని గురించి ఆలోచించాలి కదా, అప్పుడే కదా మనకు దేవుడు అర్థమయ్యేది. లేకపోతే దేవుడు ఎలా అర్థమవుతాడు? మనం ఏదో ఒక విధంగా నిజంగా మనం ఈ సమాజానికి దేవుని గురించి పరిచయం చేశాము కనుకనే ఈ మూర్ఖులు దేవుడు లేడు అంటున్నారు. మనం దేవుణ్ణి అలా కాదు పరిచయం చేయాల్సింది, దేవుణ్ణి అలా పరిచయం చేయకూడదు. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మాత్రమే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేవుడు ఉన్నాడు అని తెలియజేయటానికి రుజువులు ఏమి ఉన్నాయంటే అనేకములు ఉన్నవి. అనేకములు ఒక్క రోజులో మీకు చెప్పలేము, మనం జీవితాంతం చెప్పుకుంటూ పోవచ్చు వాటిను. అయితే ఒక విషయము, ఆయనను ఉన్నాడని తెలియజేసే సాక్ష్యం దేవుడు పెట్టాడు. ఏం పెట్టాడు? ఒకసారి బైబిల్ చూడండి. నేను ఉన్నాను అని తెలియజేస్తూ ఒక సాక్ష్యాన్ని పెట్టాడు. ప్రియులారా, అది ఏమిటి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ అధ్యాయం 17వ వచనం, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. పౌలు గారు చదువుతున్నారు. ప్రియులారా, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పేరి. దేవుని గూర్చే సాక్ష్యం ఉందా? ఉంది. ఏమి సాక్ష్యము? ఏమి సాక్ష్యము? క్లియర్గా చదువుతున్నాడు. ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులు మీ హృదయాల్ని సంతోషపరిచే ఆహారమును మీకు దయచేస్తున్నాడు. ప్రియులారా, అంటే మేలు చేసి మనకు తనకు వచ్చే ఉనికిని గూర్చి సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు నరులకు మేలు చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంతో మేలు చేస్తున్నాడు ఈ మానవాళికి, కానీ మనిషి గ్రహించటం లేదు. పక్కింటి వాళ్ళు పులిసిపోయిన కూర ఇస్తేనే, అమ్మో కూర ఇచ్చింది మా వదిన, లేదంటే మా అక్క కూర పెట్టింది, లేదంటే ఎవరైనా జాబ్ ఇస్తే అతను నాకు జాబ్ విషయంలో చాలా సహాయం చేశాడు అని వారి గురించి గొప్పలు చెబుతావే. లేదంటే ఒకరైనా పెళ్ళికి ఇన్వైట్ చేస్తే, ఇదిగో నా ఫ్రెండ్ బంగారు చైన్ ఇచ్చాడు, నాకు గిఫ్ట్గా బంగారు చైన్ ఇచ్చాడని ఆ ఫ్రెండ్ గురించి, స్నేహితుని గురించి చెబుతావే. నాకు మేలు చేశారు, నాకు వీరు మేలు చేశారని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పుకుంటావే. నిజంగా నీకు బ్రతుకునిచ్చి బ్రతుకులో కావాల్సినవన్నీ దయచేసినటువంటి కన్న తండ్రి నీకు ఎంతో మేలు చేస్తే మరి ఆయన లేడని ఎలా అంటావు? దేవుడు లేడనే వాడిని గురించి అడుగుతున్నాను. పిల్లరా, దేవుడు లేడనేవాడు నిజంగా అనుభవించటం లేదా దేవుని మేలు? ప్రతి క్షణము అనుభవిస్తూనే ఉన్నాడు, ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాడు. పిల్లరా, ప్రతి ఒక్కరము ఆయన మేలుల వలనే మనము బ్రతికి ఉన్నాం. ఆయనకిన మేలు చెయ్యకపోతే మనము బ్రతకలేము. దేవుడు వర్షాన్ని ఇవ్వకుండా అలా ఆపేశాడు అనుకో, పంటలు పండించగలమా? పంటలు పండించగలమా? ఆలోచించండి. లేదంటే నువ్వు ఏమన్నా వర్షాన్ని కురిపించగలవా? దేవుడు లేడనేవాడు వర్షాన్ని ఏమన్నా కురిపించగలడా? కురిపించలేడు. కొంతకాలం ముందు ప్రియులారా, కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ప్రయత్నం చేశారు ప్రభుత్వాలు. కృత్రిమంగా వర్షాన్ని కురిపించాలి, మేఘాలు రాకపోయినా సరే, అంటే దేవుడు ఇవ్వకపోయినా సరే మనం కురిపిద్దాము, వర్షాన్ని కురిపిద్దాము అనే ఆలోచనతోటి మేఘమదనం అని చేశారు. అట్టర్ ఫెయిల్. చేయలేకపోయారు, చెయ్యలేరు కూడా. అది దేవుడు చేసే కార్యం మాత్రమే ప్రియులారా, అది దేవుడు చేసే కార్యము. నువ్వు అడగకపోయినా నీ మీదికి మేఘాలను రప్పిస్తున్నాడే. నువ్వు అడగకపోయినా సరే దేవుడు మేఘాలను రప్పించి నీకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకు? తొలకరి వర్షము, కడవరి వర్షము. ఎందుకు? నీకు వర్షాన్ని ఇచ్చి నీ భూమిని సదును చేసి నీకు ఫలాలను అనుగ్రహించాలని. ఎవరైనా చెప్పగలరా దేవుని మేలుని నేను అనుభవించలేదని? ప్రియులారా,
మూర్ఖులు మాత్రమే, దేవుని నమ్మని వాడు మాత్రమే నాకు చూపించి అప్పుడు నమ్ముతామనని ఇలాంటి మాటలు పలుకుతాడు. కానీ ఆయన చేసిన మేలు గురించి ఎవరు కాదనలేరు పిల్లారా, ఎవరు కాదనలేరు. ఒకవేళ కాదనే వారు ఎవరైనా ఉంటే వర్షాన్ని కురిపించమని చాలు. ఎవరైనా సరే, దేవుడు లేడు అన్నవాడు ఎవరైనా సరే వర్షాన్ని కురిపించమను, తన పొలమును పండించమను. ఒక రైతును మనం చూస్తే 1 ఎకరము తడపటానికే నిద్రాహారాలు మానేసి, నిద్ర కూడా ఉండదు సరిగా పాపం రైతులకు, నిద్రాహారాలు మానేసి కష్టపడతాడు. ఎందుకు? ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు నీరు పెట్టి పంటను తడుపుకోవాలి, ఎప్పుడు పండించుకోవాలనే ఆలోచనతో ఒక రైతు కష్టపడతాడే. ప్రియులారా, భూమిలో నీరు పెట్టింది దేవుడే. ఈ భూమిని అంతా తడపటానికి మేఘాలను ఈ భూమి మీదకి రప్పించింది దేవుడే. ప్రియులారా, ఆ పరలోకపు కన్న తండ్రి ఆయన చేసిన మేలు కాదా ఇది? నరులు ఎవరైనా ఇలాంటి మేలు ఎవరైనా చేయగలరా? ఏ ఒక్కడు చెయ్యలేనటువంటి మేలు పరలోకపు తండ్రి సృష్టికర్త దేవుడు చేస్తుంటే దేవుడు లేడంటావేంటి? ప్రతిదీ అనుభవిస్తున్నావు, ఆయన చేసింది ప్రతిదీ అనుభవిస్తున్నావు. అనుభవించి దేవుడు లేడు దేవుడు లేడని అబద్ధాలు ఇలా ఎందుకు చెబుతున్నావు? అబద్ధాలు ఎందుకు చెబుతున్నావు? చెప్పకూడదు. నువ్వు అనుభవించి తెలుసుకో. మేలు మనం అనుభవించి తెలుసుకుంటాం, వాసన మనం అనుభవించి తెలుసుకుంటాం. ఇది మంచి వాసన, చెడు వాసన అని. మేలు కూడా అంతే ప్రియులరా. దేవుని అదృశ్య లక్షణాలలో ఇది ఒకటి. మేలు కూడా మనము అనుభవించి తెలుసుకోవాల్సిందే, కానీ అది చూస్తే రాదు, చూస్తే అర్థం కాదు, చూడలేవు. అందుకే దేవుడు నీకు మేలు చేసి నన్ను తెలుసుకొనైనా అదే నీకు సాక్ష్యం పెట్టాను. నువ్వు అనుభవిస్తున్నావా? రోజు అనుభవిస్తున్నాం, ప్రతి ఒక్కరం అనుభవిస్తున్నాం పిల్లారా. 1 ఎకరం తడపటానికే మన ఊళ్ళంతా ఊనమైపోతుంది. ఈ భూమినంతా తడపటానికి దేవుడు పడుతున్న కష్టము ఏ మనిషైనా అర్థం చేసుకుంటుండా? రైతన్న కష్టము, అన్నదాత కష్టమని రైతును పొగుడుతుంటారు. నిజంగా రైతుకే దేవుడు నీరు ఇవ్వకపోతే రైతేం చేయగలడు? పండించగలడా? పండించలేడు ప్రియులారా. విత్తనం వేస్తాడు, తొలకరి వర్షం కోసం చూసి విత్తనం వేస్తాడు, విత్తనం వేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. మరి పడుకున్నంత మాత్రాన ఆ విత్తనం మొలకెత్తాలనా? అది పెరిగి పెద్దదై ఫలాలను ఇవ్వాలనా లేదా? ఎవరిస్తున్నారు ఇవన్నీ? నువ్వు విత్తిన గింజకు ఫలాలను ఎవరిస్తున్నారు? ఎవరు మొక్కనిస్తున్నారు? రైతు ఇస్తున్నాడా? రైతు ఇవ్వలేడు ప్రియులారా, రైతు ఇవ్వలేడు. ఒక మంచి మాట రాయించాడు దేవుడు బైబిల్లో, చూడండి. రైతు ఇత్తిన గింజకు ఫలాలను ఎవరిస్తున్నారు? రైతు ఇస్తున్నారా? రైతు కష్టపడుతున్నారు. కానీ అంతకన్నా గొప్ప కష్టము పరలోకపు కన్న తండ్రి దేవుని కష్టము. అది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూడగలిగితే 37వ వచనం నుంచి ప్రియులారా, 37వ వచనం నుంచి నేను చదువుతా, ఒకసారి చూడండి. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఏ గింజైనను విత్తు, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరంను విత్తటం లేదు. రైతు దేన్ని విత్తుతుండు? విత్తనాన్నే విత్తుతున్నాడు. విత్తనాన్ని విత్తుతున్నాడు కానీ పుట్టబోయే శరీరాన్ని, ఆ మొక్కని విత్తటం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. దేవుడే తన చిత్త ప్రకారం. ఎందుకు? నీ హృదయాన్ని ఉల్లసింపజేయాలి, నిన్ను సంతోషింపజేయాలి, నిన్ను ఆనందపరచాలి. అందుకోసమే నీకు ఆహారం ఇవ్వటము కొరకే ప్రియులరా, మనందరికి ఆహారం ఇవ్వటం కొరకే రైతు విత్తిన గింజకు మొక్కనిస్తున్నాడు, ఆ మొక్క నుండి ఫలాలను రప్పిస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతమో! దేవుడు ఎంత మేలు చేస్తున్నాడు ఈ మానవాళికి. ఆలోచించారా ఈ రోజైనా? ఈ రోజుగిన భూమి అయిన పండకపోతే కరువుతో చస్తాం ప్రపంచమంతా. ఈరోజు యుద్ధాలతో చంపుకుంటున్నారు ఒకరినొకరు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ కంట్రీస్. చివరికి కరువు తెచ్చుకోవడం కోసమే పిల్లారా, కరువు తెచ్చుకోవడం కొరకే వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. మేలు కోరి కాదు. దేవుడేమో మన మేలు కోరి మనల్ని సంతృప్తిపరచాలని, మన హృదయాలను ఉల్లాసపరచాలని వర్షాన్ని ఇచ్చి నువ్వు ఇత్తిన గింజకు ఫలాలను ఇస్తుంటే, మనిషి ఏమో ఈ రైతును పొగుడుతాడు కానీ నీకు ఫలాలను ఇస్తున్న కన్న తండ్రిని మాత్రము పొగడడు. ఏ రోజు గుర్తుపెట్టుకోడు. ఏ రోజు తండ్రి నీకు థ్యాంక్స్ అని చెప్పడు. దేవా నీకు వందనాలు, నాకు ఫలాన్ని పండించే విధంగా చేసావని చెప్పడు. కృతజ్ఞత ఉండదు. కానీ మనిషి రైతుని పొగుడుతాడు. అమ్మో, రైతు లేకపోతే మన జీవితం ఎలా? ఇలా చెబుతాడు ప్రియులారా. మనలందరినీ తృప్తిపరిచేది మన పరలోకపు కన్న తండ్రి.
మన పరలోకపు కన్న తండ్రి ప్రతి ఒక్కరిని తృప్తిపరుస్తున్నాడు. ఒక ధనవంతుడు పొలం వేసుకున్నాడంట. పొలం వేసుకొని విస్తారంగా పండింది. పొలం వేసుకున్న తర్వాత అది విస్తారంగా పండిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? దేవా, ఇంత గొప్పగా నాకు ఫలాలను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పటం లేదు. విస్తారంగా పండింది. నా ప్రాణమా, నీ కొరకు విస్తారమైన ఫలాలు వచ్చేసాయి. అనేక సంవత్సరములు నువ్వు హ్యాపీగా ఇంక నువ్వు పని చేయకుండా బతికేయచ్చు. కాబట్టి అవి కొట్లలో కూర్చుకోవాలి, ఇంకా సంతోషించు, తాగు, సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటుండ్రు. ఎవరు? ఒక ధనవంతుడు. చూడండి ఆ మాట ప్రియులారా. దేవుడు మనల్ని సంతోషపరచాలని మన పొలాలను పండిస్తుంటే మనిషి ఆయన మేలును అనుభవిస్తూ ఆయన కనుగొనలేకపోతున్నాడు, ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనం నుంచి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. ఈ ధనవంతుడి ఆలోచన చూడండి పిల్లారా. మనిషి హృదయాన్ని సంతోషపరుస్తున్నాడు దేవుడు. చూస్తున్నాం కదా ధనవంతుడు ఏ విధంగా ఆనందిస్తున్నాడో. సుఖించుము, తాగుము, నీకు అనేక సంవత్సరములకు పంట సమకూర్చబడి ఉన్నది. ఏ ఒక్కసారైనా దేవుడా నీకు స్తోత్రం, దేవా నీకు కృతజ్ఞతలు అని తెలియజేశాడా మనిషి? చెప్పటం లేదు. దేవుని వలన ఎంతో మేలు పొందినటువంటి ధనవంతుడు ఏమాత్రం దేవుని పట్టించుకోవటం లేదు పిల్లారా. మరలా దేవుని నన్ను చూపించు, అప్పుడు నేను నమ్ముతానని వీళ్ళే అంటారు. మరి బాబు, దేవుని చూస్తే నువ్వు తట్టుకోలేవు, దేవుని చూస్తే నువ్వు తట్టుకోలేవు, చూడాలని అనుకోకు. ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు చూడలేవు. ఒకరోజు నువ్వు చూస్తావు, అప్పుడు నువ్వు నమ్మకుండా చస్తే మరెప్పటికీ చూడకుండా అలానే మగ్గిపోతావు నిత్య నరకాగ్నిలో. నువ్వు నిత్య నరకాగ్నికి జారక ముందే నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ మేలును చూసైనా తెలుసుకో, కన్న తండ్రి దేవుడు ఉన్నాడని, ఆయన అదృశ్యుడనే సంగతి తెలుసుకొని ఆయన దగ్గరికి రా. నిన్ను క్షమించి విడిచిపెడతాడు. కానీ మనిషి అలా రావటం లేదు పిల్లారా, అలా రావటం లేదు. దేవుని మేలు ప్రతి ఒక్కరము అనుభవిస్తున్నాం. ధనవంతుడు చూడండి ఎంతగా సంతోషిస్తున్నాడో ఆలోచించండి. మళ్ళీ మన హృదయాలను సంతోషపరచడం లేదా దేవుడు? మన హృదయాలను కూడా సంతోషపరుచుతున్నాడు. మనము ఆహారం తిని భోజనం చేసి మనం ఏమన్నా ఈ భోజనం బాగలేదని వెళ్ళిపోతామా? నిజంగా సంతృష్టిగా పుష్టిగల భోజనం చేసి ఆనందంగా మరలా పనికి వెళ్ళిపోతుంటాం పిల్లరా. నీకు ఇష్టమైన ఆహారం చేసుకుంటావు, వండుకుంటావు, తినేసి వెళ్ళిపోతామే పనికి. ఎవరు నిన్ను సంతోషపరిచింది? నీ హృదయాన్ని ఉల్లాసపరిచింది ఎవరు? ఇదే పిల్లరా. దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ విధంగా ఆలోచించాలి. ఫిజికల్గా మనకు కనపడడు, ఆయన మేలుల చేత సాక్ష్యం నిలబెట్టాడు. ఆయన మేలు చేస్తూ నేను ఉన్నాను నాయన అని సాక్ష్యంగా పెట్టాడు పిల్లారా. అవును, మరి తెలుసుకుంటున్నారా? తెలుసుకోవటం లేదు పిల్లారా, తెలుసుకోవటం లేదు. మీరైనా తెలుసుకోండి దేవుని గురించి, మీరైనా తెలుసుకొని దేవుని కొరకు బ్రతకండి. దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి పిల్లారా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం పిల్లారా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికైనా సాధ్యమా అని దేవుడు అడుగుతున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు నేను భోజనం చేశాను, సంతోషంగా ఉన్నాను, ఇది దేవుని సెలవు కాదు అని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు నీ గుండెను అలా ఆపేశాడు అనుకో, టప్పున నువ్వు సంతోషించడానికి ఏముండదు. అందుకే ఆ ధనవంతుడితో తినుము, తాగుము, సుఖించుము అని అంటే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తున్నా. నువ్వు సంపాదించింది అంతా ఎవరికి కావాలి? ఎవరికి పాలవుతుంది? ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఇంకా నువ్వు సంపాదించింది ఎవరికి పెడతావు? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణంను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? నువ్వు సంపాదించింది ఇంక ఎవరు అనుభవిస్తారు? నువ్వు ఉండవు కదా అనుభవించటం కొరకు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ప్రతినిత్యము మనల్ని నిలబెట్టింది, భూమి మీద నిలబెట్టింది దేవుడు. ఈ భూమి మీద మనకు అవసరమనే అన్ని సమకూర్చి జరిపించేది దేవుడు. కనీసం మనము తింటున్నటువంటి భోజనము, మనం చేస్తున్నటువంటి భోజనము ఆయన సెలవు లేకుండా మనం చేయమంటే ఇంకా ఆలోచించండి.
ఈరోజు నేను భోజనం చేసి కూర్చున్నాను అని మీరు అనుకోవచ్చు. మీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరో తెలిసినా, పరలోకపు కన్న తండ్రి, సృష్టికర్త దేవుడు. దేవుడు నా మీద దయ చూపించాడు గనకనే నేను ఆహారం తిని సంతోషంగా ఉన్నాను అని ఆలోచనలు రావాలి ప్రియులారా. అదే దేవుని గురించి సాక్ష్యం చెబుతుంది. ఆయన అదృశ్య లక్షణాల్లో నిజంగా ఇదొక లక్షణము. దైవత్వం అంటే ఇదే ప్రియులారా, దైవత్వము. ఆయన అదృశ్య లక్షణాలు నిత్య శక్తియు దైవత్వము, ప్రేమ. దైవత్వం అంటే ఇవ్వడం ఉంటుంది. ఇవ్వటమే. ఇస్తున్నాడా? ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు ఆయన భోజనం పెట్టి ప్రియులారా. ఒకసారి మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం ప్రియులారా, 104వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూడగలిగితే, 14-15. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. మనుషులు కాదు మొలిపించేది, దేవుడు మొలిపిస్తున్నాడు. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఆయన పుట్టించుచున్నాడు. ఎన్ని కావాలి నీకు సాక్ష్యాలు? ఇవి కాదా దేవుడు ఉన్నాడని తెలియజేసే సాక్ష్యాలు? ఆయనే నీ కొరకు కూర మొక్కలను మొలిపిస్తున్నాడు. నీకు బలమైన ఆహారము, పౌష్టిక ఆహారము కావాలని మొక్కలను మొలిపిస్తున్నాడు. నువ్వు విత్తిన గింజను మొలిపిస్తున్నాడే. ఒకవేళ మొలిపించకపోతే కరువుతో అల్లాడిపోతాం. ఏలియా గారి కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగాలంటే దేవుడు ఆపేశాడు. కరువుతో సచ్చారు ప్రజలు. కరువుతో సచ్చారు. ఎందుకు? నీరు లేకపోతే పంటలు పండవు. ఆయనే నీకు కావలసినటువంటి, నీ పంటలకు కావలసినటువంటి నీరును దయచేస్తున్నాడు. నువ్వు వేచిన విత్తనానికి గింజను మొలకెత్తించి ఫలాలను ఇస్తున్నాడు. దాని ద్వారా నువ్వు వండుకొని మంచిగా ఆహారం భుజించి సంతోషంగా గడుపుతున్నవే. మరి అలా గడుపుతున్నప్పుడు నీకు అర్థం కావాలి కదా, ఇది దైవత్వమే. ఇది దైవత్వమే, ఇది ప్రేమ, ఇది గొప్ప ప్రేమ. నాకు నేనుగా సృష్టించలేను, కానీ నా కొరకు సృష్టికర్త మొలిపిస్తున్నాడు, పండిస్తున్నాడనే సంగతి నీకు తెలియాలి కదా, తెలియాలి కదా. ఇవన్నీ ఆలోచించకుండా దేవుడు లేడు అని అంటే, అందుకే దేవుడు ఇలాంటి వారిని అన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. దేవుడు లేడనుకుంటారు వాళ్ళు. ఎందుకు? బుద్ధిహీనులు గనక. బుద్ధి జ్ఞానం నేను అధికంగా ఇచ్చాను వారికి. ఆకాశ పక్షుల కన్నా, భూజంతువుల కన్నా అధికంగా ఇచ్చాను. కానీ వీరు మాత్రము దేవుడు లేడు అని అంటారు. దేవుడు లేడు అని అంటారు. పిల్లరా, పరలోకపు కన్న తండ్రి చూడు ఎన్ని సాక్ష్యాలు మనకు పెట్టాడో చూడండి. ఆయన ప్రేమను ప్రతి నిత్యము ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు. ప్రతి క్షణము ఆయనగిన ఆపేయాలనుకుంటే నీ ఊపిరి ఆపేయగలడు, ఇమీడియట్గా ఆపేయగలడు. కానీ మనందరి మీద ప్రేమతోటి, దేవుని నమ్మకపోయినా ఆయన ప్రేమ చూపుతున్నాడు. కానీ మన వాళ్ళు చాలా మంది ఏంటో తెలుసిన, దేవుని నమ్ము నీకు జాబ్ వస్తుంది, దేవుని నమ్ము నీకు పిల్లలు పడతారు, పెళ్ళి అవుతుంది, ఇవి చదువుతున్నారు. కానీ దేవుని ప్రేమ అది కాదు పిల్లరా. నన్ను నమ్మితే నేను ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఏమన్నాడో తెలుసునా? దేవుణ్ణి రాంగుగా పరిచయం చేస్తున్నారు ఈ సమాజానికి. దేవుణ్ణి అలా కాదు మనం పరిచయం చేయాల్సింది, ఆయన లక్షణాలను మనం పరిచయం చేయాలి పిల్లరా. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం పిల్లరా. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ ఆలోచించండి, ఎంత గొప్పదో ఆలోచించండి పిల్లారా. చెడ్డవారి మీదను మంచివారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, నువ్వు నమ్మకపోయినా సరే, నువ్వు చెడిపోయినా సరే, ఈ లోకంలో నువ్వు నరహంతకుడు అయినా సరే, వ్యభిచారి అయినా, దొంగవైనా, నీకు భోజనం పెడుతున్నాడు. వర్షాన్ని కురిపించి నీకు టయానికి భోజనం పెడుతున్నాడు పరలోకపు తండ్రి. ఎందుకు? ఏ రోజైనా నువ్వు తెలుసుకొని తన దగ్గరికి చేరతావని ప్రేమతో. ఇదే దైవత్వము, ఇదే దైవత్వము ప్రియులరా. ఇది పరిచయం చెయ్యాలి దేవుని గురించి. దేవుని నమ్ము, కడుపు నొప్పి పోతుంది. ఇది కాదు, ఇది కాదు, అది రాంగ్ కాన్సెప్ట్, అది రాంగ్ కాన్సెప్ట్ ప్రియులరా. దేవుని నమ్మకపోయినా ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిపిస్తున్నాడు పిల్లలు. ప్రతి ఒక్కరికి జరిపిస్తున్నాడు పిల్లరా. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీరు తెలుసుకోండి. ఆ పరలోకపు కన్న తండ్రికి ఇష్టలుగా బతకండి. అదే మా కోరిక, అదే పరలోకపు తండ్రి చిత్తము ప్రియులరా. ఆలోచించండి.
దేవుడి ప్రేమను చాలా తక్కువ చేసి చూపిస్తున్నాం మనమే. బైబిల్ పట్టుకున్న మనమే దేవుని నమ్ముకోండి కలిసి వస్తుంది, లేదంటే ఆశీర్వాదం వస్తుంది అని మనమే దేవుని ప్రేమను తక్కువ చేసి చూపిస్తున్నాం. ఆయన ప్రేమ మహోన్నతమైనది, చాలా ఉన్నతమైనది. నువ్వు నమ్మకపోయినా నిన్ను పోషిస్తున్నాడు, ప్రతి క్షణము పోషిస్తున్నాడు. ధనవంతుడు ఇప్పుడే చూపించాను కదా బైబిల్లో నుంచి, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, సంతోషించు, నా ప్రాణమా సుఖించము, ఆనందించము అంటున్నాడు. దేవుని పేరు మాత్రం ఎత్తలేదు. మరి దేవుడు ఎందుకు పండించాలి వాడి పొలాన్ని? దేవుడు ఎందుకు పండించాలి? ఆలోచించండి ప్రియులారా. వీళ్ళు చెబుతున్నట్టుగా దేవుని నమ్మితే నీ పొలం పండుతాది అనే బోధ నువ్వు చేస్తే మరి వాడు ధనవంతుడు ఇమీడియట్గా అంటాడు, నేను నమ్మలేదురా, నాకు పొలం పండింది అని చెబుతాడు. ప్రియులారా, సరైంది కాదు. దేవుడేమో నేను అందరినీ ప్రేమిస్తున్నాను నాయన, మీరందరూ నా పిల్లలే, కాకపోతే వారు తప్పిపోయారు. తప్పిపోయిన వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తెలుసుకున్నవాడు. ఎవరైతే దేవుణ్ణి సరిగ్గా తెలుసుకుంటారో వారికి ఆ బాధ్యత ఇచ్చాడు. నాన్న, నా పిల్లలు కొంతమంది చెడిపోయారు, తప్పిపోయారు, వారి దగ్గరికి వెళ్ళండి, తప్పిపోయిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి, వారిని నా దగ్గరికి చేర్చండి. అందుకే కదా 2000 సంవత్సరాల క్రితం మన ప్రభులు వారు యేసుక్రీస్తుల వారు తప్పిపోయినటువంటి మనం అందరినీ తండ్రి దగ్గరికి చేర్చాలని మన కొరకు ప్రాణం పెట్టాడు. మనమేమన్నా నీతిమంతులమా? మనమేమన్నా పరిశుద్ధులమా? మనమేమన్నా మేలు చేసేవారిమా? కాదే. అయినా సరే మన కొరకు ప్రాణం పెట్టడం ఏందండి? ఇదే దైవత్వము. ఇదే దేవుని అదృశ్య లక్షణాలలో గొప్ప లక్షణము. దైవత్వము, ప్రేమ. ప్రేమ అనే 2 అక్షరాలుగా మనకు కనపడొచ్చు కానీ ప్రియులారా, అందులో ఎంతో మేలు దాగి ఉంది, ఎంతో మేలు. మరి ఇవి గాక సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు ప్రతి క్షణము కనపడుతున్నా దేవుడు లేడు, దేవుడు లేడని వాగుతున్నారు కొంతమంది. మూర్ఖుల్ని నోరు మూయించేయాల్సిన బాధ్యత మనదే. దేవుడు అంతటి మహాజ్ఞానం మనకిచ్చాడు. దానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి మీరు వారసులుగా ఉండి దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉంటారా? లేకపోతే కేవలం ఈ భూమి మీద బ్రతికి 60-70 సంవత్సరాల కొరకు దేవుని నమ్మితే జాబ్ వస్తుంది, దేవుని నమ్మితే ఈ భూమి మీద ఏదో సంపాదిద్దాము అని అనుకుంటే మోసపోయి చివరికి దేవుడు లేడని చెప్పిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మీరు కూడా అక్కడికి వెళ్తారా? మీరే డిసైడ్ చేసుకోవాలి. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన ఉన్నాడని తెలుసుకొని ప్రతి క్షణము ఆయన గురించి ఆలోచించండి. దేవుడే ఈ భూమి మీద మీకు కావలసినవన్నీ జరిపిస్తాడు. క్రీస్తుల వారు అదే చెప్పింది. బాబు మీరెందుకురా ఎతుకుతారు, అన్నిటి గురించి ఎదుగుతారు, అన్ని జనులు ఎతికినట్టు. నాకు ఫుడ్ కావాలి, నాకు బెడ్ కావాలి, అన్ని కావాలని ఎదుగుతున్నారు. ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. ఏ రోజైనా అవి పనిచేసే మీలాగా మీ రెక్కల కష్టం చించుకొని కష్టపడిపోతున్నారే రోజు నాకు ఫుడ్ అని. ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. ఏ రోజన్నా అవన్నీ కష్టపడ్డాయా? కానీ నేను పోషిస్తున్నాను కదా వాటిని. మరి వాటికన్నా శ్రేష్ఠులైన నా పిల్లలైనటువంటి మిమ్మల్ని పస్తులుగా పడుకోబెడతానని ఎలా అనుకుంటున్నారు? మిమ్మల్ని పస్తులుగా పడుకోబెట్టను. నా పిల్లలారా తెలుసుకోండి, నా ప్రేమను తెలుసుకొని నా దగ్గరికి రండి అని పరలోకపు కన్న తండ్రి తన చేతులు చాచి పిలుస్తుంది. పిల్లలారా, దేవుని గూర్చి నిజంగా ఈ సృష్టి చెబుతుంది సాక్ష్యము. దేవుని గురించి ఈ సృష్టి చెబుతుంది. నిజంగా మనకిచ్చినటువంటి ఆహారం ఎలాంటి ఆహారం? చాలా రుచికరమైనది. మన పశువులకు మనం పండించిన తర్వాత ఆ గడ్డిని వేస్తాం. గింజలు నీకు, గడ్డి పశువుకు. ప్రియులరా, ఆ గడ్డే మనిషికి పెడితే, దేవుడు ఆ గడ్డిని మనిషికి పెట్టి రుచికరమైనది జంతువులకి ఇస్తే, దేవుడు అలా చేయలేదే. సమస్తము రుచికరమైనదంతా నీకు ఇచ్చాడు. నిన్ను సంతోషపెట్టాలనుకున్నాడు. మనం తిన్న తర్వాత ప్లేట్ కడిగేసిన తర్వాత ఆ నీటిని పశువుకు పోస్తాం. కానీ దాని నుంచి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మమైనటువంటి పాలు, పౌష్టికమైన ఆహారం, పాలు మనం తీసుకుంటున్నామే. చివరికి ఆ జంతువు కూడా మన కొరకే బలవుతుంది. ఇంత మేలు చేసినటువంటి పరలోకపు కన్న తండ్రి లేడు అనటానికి ప్రియులారా ఎలా మనసొప్పుతుంది? ప్రియులారా, ఒక చిన్న సహాయం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెబుతావే. నువ్వు పుట్టినప్పటి నుండి ఈ భూమిని విడిచేంత వరకు ప్రతి నిత్యము మేలులతో నిన్ను సంతృప్తిపరుస్తున్నటువంటి ఆ సృష్టికర్తను లేడనంటే ఆయన ఎంతగా బాధపడిపోతాడో ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, సృష్టి తెలియజేస్తుంది దేవుడు ఉన్నాడని తెలియజేస్తుంది. ఆయన పిల్లలుగా మనం ఇంకా ఎక్కువగా తెలియజేయాలి. మనం ఇంకా ఎక్కువగా ఈ సమాజానికి తెలియజేయాలి దేవుడు ఉన్నాడు, ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడని.
ఆయన ప్రేమను రుచి చూచిన మనము ఇక ముందైనా అనేక మందిని ఆయన ప్రేమలోనికి నడిపించాలి. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు తన మేలుల చేత ప్రతినిత్యం మనల్ని సంతృప్తిపరుస్తూ ఎన్నో రుజువులు మన కొరకు పెట్టాడు. అనుభవిస్తున్నటువంటి మనము దేవుని తెలుసుకోకుండా దేవునికి దూరం అయిపోతున్నారు పిల్లారా. ఏదో మన విషయంలో ఏదో జాబ్ రాలేదనో లేదంటే ఏదేదో జరగలేదనే ఉద్దేశంతో మనం దేవునికి ఎప్పుడు దూరం కాకూడదు. సమాజము ఎంతోమంది దేవునికి దూరం అయ్యారు, దేవుడు లేడని మాట్లాడుతున్నారు. కాబట్టి పిల్లారా, అలాంటి వారిని కూడా దేవుని దగ్గరికి నడిపించే వారిగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరము ఉండాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని ఈ మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. పిల్లరా, అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ ప్రియులకు తండ్రి, మహోన్నతమైన మీ మాటలు తండ్రి తెలియజేశాను. మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో తండ్రి, మీ ప్రేమ ప్రతినిత్యము మా పట్ల చూపుతూ మిమ్మల్ని గూర్చి సాక్ష్యం మాకు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. కానీ అనేక మంది మీ ప్రేమను గుర్తుపట్టక లోకంలో ఉన్న వాటి కొరకే వెతుకుతూ చివరకు మీరు కనపడలేదని, లేడు అని తండ్రి మీకు దూరమైపోతున్న సమాజం నాయన. ఇలాంటి తరుణంలో మీ ప్రేమను రుచి చూచినటువంటి మేము తండ్రి, మీ ప్రేమను అనేక మందికి తెలియజేస్తూ పంచుతూ మీ చెంతకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో నాయన ఈ మాటలు ప్రకటిస్తున్నాం. అలాగే కన్న తండ్రి, మీ మాటలు వినటానికి కూడి వచ్చిన ప్రజలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి అవసరాలలో తోడుగా ఉండండి, పనిబాట్లలో తోడుగా ఉండండి. మీ ప్రేమను ఇంకా వాళ్ళు రుచి చూస్తూ మీ కొరకు గొప్పగా ఫలించేవారిగా తీర్చిదిద్దండి. వాళ్ళందరూ నాయన మీ సేవలో ఉండులాగున మీ ప్రేమను తెలుసుకొని మీ గురించి అనేక మందికి తెలియజేసేవారిగా ప్రతి ఒక్కరినే నిలబెట్టమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా మరిన్ని కార్యాలు మేము చేయులాగున మీ కృప చూపి ముందుకు నడిపిస్తారని దేవా, మీ నామమే మహిమపరచబడులాగున తండ్రి, ఈ ప్రాంతమంతా మీ గురించి ఉన్నతమైన విషయాలు తెలుసుకునేవారిలాగా తండ్రి సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ, ఇంకా ఈ పరిచయలో మీ కృప తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని బ్రతిమాలు వేడుకుంటూ, ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సజావుగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమన దేవుని వల్ల మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.